తెలుగుదేశం పార్టీలు మరోసారి బగ్గుమన్న వర్గపోరు అంటూ సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి మరియు ఎంపీ కేశినేని చిన్నికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనింది. అది కూడా గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ యొక్క ఘర్షణ వాతావరణం పట్టు వస్త్రాల సమర్పణలో నేను ముందివ్వాలి అంటే నేను ముందివ్వాలి అని ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం కూడా నెలకొలింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతా ఉంది. అది చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. చూశారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మరియు ఎంపీ కేశినేని చిన్ని మధ్య పట్టు వస్త్రాల సమర్పణలో వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సంఘటన ఈరోజు జరిగింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. ఈరోజు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం కొలికిపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేశినేని చిన్ని వాళ్ళ వర్గాలతో కలిపి వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరకు వచ్చారు. పట్టు వస్త్రాలు మేము సమర్పించాలని ఒకరినొకరు కూడా వాగ్వాదాలు చేసుకోవటం, తోపులాటలు జరగటం, కేశినేని చిన్ని వర్గీయుల్ని తోసేసి మరి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ముందుకెళ్ళటం, అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించటం, దీంతో ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు వాగ్వాదం చేయటం, ఆలయ కమిటీ వాళ్ళు వచ్చేసి వీళ్ళ మధ్య వాగ్వాదాలను తగ్గించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోని కొలికిపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు అడిగాడని కూడా ఆయన గతంలో మాట్లాడటం జరిగింది. ఈ వివాదం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళింది. కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాల సమర్పణలో మళ్ళీ 2 వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొనటం, ఒకరినొకరు తోసుకోవటం వరకు పట్టు వస్త్రాల సమర్పణలో రావటం, ప్రజలందరూ కూడా వీళ్ళ వివాదాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి వివాదాలు జరిగితేనే మన రాష్ట్ర ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, మన రాష్ట్ర ప్రజలకి మంచి అస్సలు అవసరం లేదు. విద్య గురించి వైద్యం గురించి ఏమైనా చెప్తే అసలు వినరు. అరే వ్యవసాయ రంగం గురించి రైతుల బాధల గురించి చెప్తే అస్సలు మాకు అక్కర్లేదంటారు. ఇద్దరు కొట్టుకోవాలి, వాళ్ళ మధ్య చర్చ జరిగింది అని బ్రేకింగ్ న్యూస్ అంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రజలు భలే తయారయ్యారు. ఎందుకంటే మంచి ఏదైనా చెప్పాము అంటే ఆవిడ అసలు వీడియో కూడా నిజంగా చూడడు. ఇంత దారుణంగా ప్రజలు తయారైపోయారు అంటే. కానీ అందరితో పాటు మనది కూడా అందరూ ఎట్లా పోతున్నారో మనం కూడా అలాగే పోవాలి. ఈ ప్రజలు మారినంతకాలం ఎప్పుడు రాష్ట్రాలు బాగుపడవు, దేశం కూడా బాగుపడదు. ఎందుకంటే ప్రజల్లో ఏ రోజైతే మార్పు వస్తుందో, మా కోసరం సమాజం కోసరం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన రోజే సమాజం బాగుపడుతుంది. అలా కాకుండా రాజకీయ నాయకులను భుజాన పెట్టుకుని వాడు మా నాయకుడు ఈయన మా నాయకుడు అంటూ నెత్తిని పెట్టుకుని ఊరేగినంతకాలం మీరు బానిసలుగానే బతుకుతారు, బానిసలుగానే సస్తారు. అంత తప్ప ఒరిగేది ఏమీ లేదు. సమాజానికి ఒరిగేది లేదు, ప్రజలకి ఒరిగేది లేదు. ఎంతకాలం ఈ బానిస బతుకులు మాత్రం ప్రజలకు తప్పవు. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.